వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. యథా రాజా తదా ప్రజ అనే సామెత అందరూ వినే ఉంటారు. ఈ సామెతను కళ్ళారా చూడాలనుకుంటే అన్నవరం రావాలి. అన్నవరం దేవస్థానంలో ఉన్నతాధికారులు కోట్ల అవినీతి డబ్బు వెనకేసుకుంటే క్రింది స్థాయి సిబ్బంది లక్షలు వెనకేసుకుంటున్నారు. సత్యదేవునికి భక్తులకు అనుసంధానంగా నిలవాల్సిన సిబ్బంది అవినీతితో అన్నవరం దేవస్థానం రోజు వార్తల్లో నిలుస్తున్నా ఇక్కడి అధికారులకు గాని సిబ్బందికి గాని చీమ కుట్టినట్లయినా ఉండదు. రత్నగిరిపై రాజ్యమేలుతున్న సెక్యూరిటీ అధికారుల అవినీతిపై ఫోర్సైట్ న్యూస్ ప్రత్యేక కథనం. సత్యదేవుడు కొలువైన రత్నగిరిపై రక్షణ బాధ్యత వహిస్తున్న సిబ్బందికి ఉద్యోగ రక్షణ కరువై గగ్గోలు పెడుతున్నారు. వారికి బాధ్యతలు కేటాయించే విధి నిర్వహణ జాబితా పత్రాన్ని అందించి వారి జీతభత్యాలు చెల్లింపుకు ఆటంకం లేకుండా చూడాల్సిన సెక్యూరిటీ విభాగం అధికారుల చేతివాటానికి వారు గిజగిజలాడాల్సి వస్తుంది. రత్నగిరిపై సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించేందుకు 2 ఏజెన్సీల ద్వారా 80 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించారు. వీరు ప్రధానాలయంతో పాటు ప్రసాదం తయారీ, వ్రతాలు, సత్రాలతో పాటు ప్రధాన కూడళ్లలో విధులు నిర్వహించాలి. వీరికి బాధ్యతలు కేటాయించి హాజరు నమోదు చేసి ఏ గార్డు ఎన్ని రోజులు విధులకు హాజరయ్యాడన్న వివరాలతో కూడిన పత్రాన్ని అందించి తద్వారా వారికి చెల్లింపులు జరిగే విధంగా ఒక విభాగం పనిచేస్తుంది. గతంలో వేరొక దేవస్థానంలో ఇదే విభాగంలో పనిచేసిన ఉద్యోగి రత్నగిరికి వచ్చారు. అతనికి ఇక్కడ కూడా అదే విభాగం కేటాయించడంతో అక్కడ జరిపిన అవినీతి భాగోతానికి ఇక్కడ కూడా తెరలేపాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల డ్యూటీలకు హాజరు కాకపోయినా హాజరు నమోదు చేయటం, తన అవినీతి విషయాలు బయటకు చెప్తున్న వారిని హింసించటం ఇతని ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. విధులకు హాజరు కాని వారికి హాజరు వేసి వచ్చిన మొత్తాన్ని ఇతని జేబులో వేసుకుంటున్నాడనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సెక్యూరిటీ సూపర్వైజర్లే ఇంటిని సమకూర్చి అద్దె చెల్లించటం, ప్రతిరోజు విందులు వినోదాలు ఏర్పాటు చేయటం ఇతని వ్యవహార శైలికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. ఇతనికి అదే విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొట్టకూటి కోసం దేవుని సేవగా భావించి రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డుల వద్ద కక్కుర్తిపడి కాసులు ఏరుకుంటున్న సదరు ఉద్యోగిని వేరే విభాగానికి బదిలీ చేయాలని కొందరు గార్డులు సత్యదేవుని ప్రార్థిస్తున్నారు. అప్పుడు మాత్రమే తాము ప్రశాంతంగా ఉద్యోగం చేయగలమని అంటున్నారంటే అతను వీరిని ఎంతగా హింసిస్తున్నాడో అర్థమవుతోంది. ఇదే విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఇప్పుడున్న కార్యనిర్వహణాధికారికి వేరే దేవస్థానంలో పనిచేసినప్పుడు అన్నీ సమకూర్చానని, ఈవోకి తానెంత చెప్తే అంతని చెప్పుకోవడాన్ని కూడా సాకుగా చూపి సదరు గార్డుల నుంచి మామూలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఇప్పుడొచ్చే అరకొర జీతానికి గార్డులుగా పనిచేయడానికి వచ్చే వాళ్ళు కూడా వెనకంజ వేసే ప్రమాదం లేకపోలేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై కార్యనిర్వహణాధికారి వివరణ కోసం ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేరని చెప్పించారు.